ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో లేదా క్లాస్ 11లో నాకు కెమిస్ట్రీకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ తెలియదు అండ్ దాంతోపాటు బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్ బ్లూ ప్రింట్ నాకు కావాలి. సో దట్ ఏ చాప్టర్ నుంచి నాకు ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ యొక్క వెయిటేజ్ అంతా ఇది క్లియర్ కట్గా తెలియాలి. దాన్ని ఈ క్లాస్ సెషన్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? నో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా క్లాస్ 11 వాళ్ళకి సంబంధించిన సిలబస్ డిస్కషన్ జరుగుతుంది. దాంట్లో మ్యాథ్స్ ఫిజిక్స్కి సంబంధించిన ఆల్రెడీ కంప్లీట్ సిలబస్ డిస్కషన్ అలాంగ్ విత్ ద బోర్డు దానికి సంబంధించిన మీకు వెయిటేజ్తో సహా బ్లూ ప్రింట్తో సహా ఇవ్వడం జరిగింది. వాటిని ఇప్పుడు దాకా చూడకపోతే దానికి సంబంధించిన లింక్స్ మీకు పింక్ చేసి పెడతాను, అక్కడి నుంచి చూసుకోండి. ఈ రోజు సెషన్ వచ్చేటప్పటికల్లా కెమిస్ట్రీకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఏముంది అంటే దాని యొక్క చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎంత, అసలు ఐపీఈ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, దాన్ని ఈరోజు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నో కెమిస్ట్రీ కనుక చూసుకున్నట్టయితే దానిలో మీకు ఈ సంవత్సరం ఓవరాల్గా సిలబస్లో 9 చాప్టర్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కనుక తీసుకున్నట్టయితే 14 చాప్టర్స్ ఉండేవి, దాన్ని బాగా రెడ్యూస్ చేసి కెమిస్ట్రీలో అయితే దానిలో ఈ సంవత్సరం మీకు 9 చాప్టర్స్ ఉంటాయి. దానిలో స్టార్టింగ్ విత్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేసుకున్నట్టయితే లాస్ట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్తో మీకు సిలబస్ క్లోజ్ అయిపోతుంది. అండ్ బోర్డ్ ఐపీఈ దానికి కనుక తీసుకున్నట్టయితే కెమిస్ట్రీ మీకు 85 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 4 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. యాక్చువల్లీ ఇది 100 మార్కులకి పేపర్, 15 మార్క్స్ సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ చేస్తారు కాబట్టి ఆ ప్రాక్టికల్స్ సెపరేట్ చేసేస్తే థియరీ వైజ్ వచ్చేటప్పటికల్లా కెమిస్ట్రీ మీకు 85 మార్కులకు ఉంటుంది. దాన్ని 4 సెక్షన్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 నాన్ చాయిస్ ఉండదు. 1 మార్క్ 2 మార్క్. దానిలో 1 మార్క్ వచ్చేటప్పటికల్లా మీకు ఓవరాల్గా 9 క్వశ్చన్స్ ఇస్తాడు, 9కి 9 రాయాల్సిందే. అండ్ 4 మార్క్ 8 మార్క్ దానిలో కనుక తీసుకున్నట్టయితే చాయిస్ ఉంటుంది. ఫిజిక్స్ ఎలా ఉంటుందో కెమిస్ట్రీ కూడా అంతే. 8 మార్క్ దానిలో మీకు 3 క్వశ్చన్స్ ఇస్తాడు, వాటి నుంచి ఏవైనా 2 పర్ఫెక్ట్లీ రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఏ చాప్టర్ నుంచి వెయిటేజ్ ఎంత, అసలు చాప్టర్స్ ఏ చాప్టర్స్లో మనం దేని గురించి చదవాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూద్దాం. దాంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. దీని నుంచి మీకు టోటల్గా 9 మార్కులు వస్తాయి. ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 2 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, ప్లస్ ఒకటి 4 + 4 8, 8 + 1 9 మార్క్స్. ఓకేనా? ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీలో ఈకోవలెంట్ వెయిట్ అంటే ఏంటి, మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈకోవలెంట్స్ అంటే ఏంటి, వీటితో పాటు ఫిల్టరేషన్ ప్రాసెస్లు, సపరేషన్ ప్రాసెస్లు అవన్నీ కూడా దీంట్లో చదవడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించి ఈ చాప్టర్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్ గా దీని నుంచి మీకు 9 మార్క్స్ వస్తాయి. ఓకేనా? రెండో చాప్టర్ వచ్చేటప్పటికల్లా అటామిక్ స్ట్రక్చర్, దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్. 9th క్లాస్ లో చదివారు, మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చిన తర్వాత వస్తుంది. దీనిలో బేసిక్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఏంటి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, అవి ఆటమ్ లోపల ఎలా ప్రజెంట్ అయి ఉంటాయి అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. దానికి థామ్సన్ మోడల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే రూదర్ఫోర్డ్ మోడల్, బోర్స్ మోడల్ అండ్ ప్రజెంట్ చదువుతున్న క్వాంటమ్ మెకానికల్ మోడల్ అక్కడ దాకా మీకు వస్తుంది. దీనిలో ఫైనల్లీ క్వాంటమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్స్ తో మీకు కంప్లీట్ అవుతుంది. దీని నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. కాబట్టి 8 + 4 12, 12 + 4 16, 16 + 1 17. వన్ ఆఫ్ ద హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ అనమాట. ఓకేనా? అదొకటి, కెమికల్ బాండింగ్ ఒకటి, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఒకటి ప్రాపర్లీ చదువుకుంటే మీరు పాస్ అయిపోవచ్చు. అంత వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అనమాట. ఇది 17 మార్క్స్. రెండోది మూడో చాప్టర్ వచ్చేటప్పటికల్లా పీరియాడిక్ క్లాసిఫికేషన్ అండ్ పీరియాడిసిటీ. దీనిలో అసలు పీరియాడిక్ టేబుల్ యొక్క జనరేషన్ ఎలా వచ్చింది అంటే స్టాండర్లింగ్ విత్ ద డోబెరీనియర్ ట్రయాడ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే న్యూలాన్ లా ఆఫ్ ఆక్టేవ్స్, అలాగే లోథర్ మేయర్ కర్వ్స్, మెండెలివ్స్ క్లాసిఫికేషన్, ప్రజెంట్ చదువుతున్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లేదా మోస్ట్లెస్ కాన్సన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. అక్కడ దాకా ఒక్కొక్క దాని యొక్క డ్రాబ్యాక్ ఏంటి, నెక్స్ట్ దానిలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత పీరియాడిక్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఇవన్నీ కూడా ఎలా వేరీ అవుతాయి. ఫస్ట్ అయనైజేషన్తో తీసుకుంటే సెకండ్ అయనైజేషన్ ఎందుకు ఎక్కువ ఉంటుంది, దాని యొక్క ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, వీటి మీద అన్ని క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దీని నుంచి కూడా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, +4 +2 +1. సో టోటల్లీ దీని నుంచి తీసుకుంటే 15 మార్కులు వస్తాయి. పీరియాడిక్ క్లాసిఫికేషన్ నుంచి ఏం చదవాలో క్లారిటీగా అర్థమైందా?
నెక్స్ట్ 4th చాప్టర్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. కెమికల్ బాండింగ్ లో మెయిన్ గా అసలు ఎలిమెంట్స్ ప్యూరెస్ట్ ఫామ్ లో అలాగే ఉండకుండా బాండ్స్ ఎందుకు ఫామ్ చేస్తున్నాయి, కెమికల్ బాండ్ ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటి, అండ్ కెమికల్ బాండింగ్ జరిగినప్పుడు దానిలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయానిక్ బాండ్ అంటే ఏంటి, మాలిక్యులర్ బాండ్ అంటే ఏంటి, కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, అలాగే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఏంటి, హైడ్రోజన్ బాండింగ్ ఏంటి, హైడ్రోజన్ బాండింగ్ లో టైప్స్, ఇంట్రామాలిక్యులర్ ఏంటి, ఇంట్రామాలిక్యులర్ ఏంటి, ఇవన్నీ కూడా దానిలో చదువుకుంటారు. ప్లస్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాక్టర్స్, కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఎలా వచ్చింది, అసలు అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎందుకు ఫామ్ చేస్తున్నాయి, దాని నుంచి స్ట్రక్చర్ ఆఫ్ ఏ మాలిక్యూల్ ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు, ఏ మాలిక్యూల్ ఏ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది, ఇలా ఇవన్నీ కూడా కెమికల్ బాండింగ్ లో చదువుకుంటారు. ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ టు ఎక్స్ప్లెయిన్ బాండ్ ఆర్డర్, బాండ్ లెంత్, ఇలా పారామీటర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఎలా పనికొస్తుంది, మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవన్నీ కూడా కెమికల్ బాండింగ్ చాప్టర్ లో చదువుకుంటారు. అండ్ ఇది వచ్చేటప్పటికల్లా 13 మార్క్స్, దీని నుంచి 8 మార్క్స్ అయితే క్వశ్చన్ రాదు, కానీ 4 మార్క్స్ ఇవి రెండు వస్తాయి, 2 మార్క్స్ ఇవి రెండు వస్తాయి. సో 8 + 4 12, 12 + 1 13. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఈ 3 చాప్టర్లు 17, ఇక్కడికి వచ్చేటప్పటికల్లా 30. సో ఓవరాల్ గా దీని యొక్క వెయిటేజ్ అంతా 45. చెప్పాను కదా, అవుట్ ఆఫ్ 85 27 ఇస్ ద పాస్ మార్క్ అనుకున్నట్టయితే ఆ 85 కి పాస్ మార్క్ దానిలో నీకు 45 మార్క్స్ మినిమం ఈ 3 చాప్టర్స్ నుంచే పర్ఫెక్ట్లీ గెయిన్ చేసేయచ్చు. 2 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 రాసేయచ్చు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి అటామిక్ స్ట్రక్చర్ ఒకటి, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఒకటి, కెమికల్ బాండింగ్ ఒకటి, ఇంటర్మీడియట్ లో 10th క్లాస్ నుంచి ఫస్ట్ ఇయర్కి వెళ్ళిన స్టూడెంట్స్ కంపల్సరీగా ఫస్ట్ అటెంప్ట్ లో కంప్లీట్ చేసుకోవాల్సిన చాప్టర్స్. అర్థమైందా? నెక్స్ట్ థర్మోడైనమిక్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ వస్తుంది, కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్ వస్తుంది. కాకపోతే కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అప్ టు ఫిజిక్స్ లాగా ఒకలాగే ఉంటుంది. సెకండ్ లా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికల్లా ఇక్కడ ఎంట్రోపీ అనేది మెయిన్ కాన్సెప్ట్ అండ్ హీట్ ఆఫ్ రియాక్షన్ అనేది మెయిన్ కాన్సెప్ట్. దాన్ని బేస్ చేసుకొని హెసెస్ లా అంటే ఏంటి, దాని నుంచి డిఫరెంట్ ప్రిన్సిపల్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హీట్ ఆఫ్ ఏ రియాక్షన్ ఎంట్రోపీని కానీ, ఎంథాల్పీని కానీ, స్టెబిలిటీని కానీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీని కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇవన్నీ కూడా మీరు దీంట్లో మెయిన్గా చదువుకుంటారు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్ ఫిజిక్స్లో లాగే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దాకా సేమ్గా ఉంటుంది, కానీ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మాత్రం మారిపోతుంది. అండ్ దీంట్లో అక్కడ మీరు 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే దీంట్లో 3rd లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. దీస్ ఆర్ ద మెయిన్ వేరియేషన్స్. ఇవి కనుక జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మీకు సిలబస్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ దీని వెయిటేజ్ వచ్చేటప్పటికల్లా 11 మార్క్స్ అనమాట. 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక 2 మార్కు ఒక 1 మార్క్ వస్తుంది. సో కంపల్సరీ 1 మార్కు 2 మార్కు చాయిస్ లేదు కాబట్టి కంపల్సరీ చదవాల్సిన చాప్టర్స్. క్లియరా? నెక్స్ట్ 6th చాప్టర్, దట్ ఈస్ ఈక్విలిబ్రియం. దీనిలో 2 ఈక్విలిబ్రియంస్ చదువుతారు. ఒకటి కెమికల్ ఈక్విలిబ్రియం, రెండోది వచ్చేటప్పటికల్లా అయానిక్ ఈక్విలిబ్రియం. కెమికల్ ఈక్విలిబ్రియంలో మెయిన్ కాన్సెప్ట్ లీ చెట్లీస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, అసలు ఈక్విలిబ్రియం ఫామ్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటి, అండ్ ఈ ఈక్విలిబ్రియం ని డిస్టర్బ్ చేయడానికి మనం ఏమైనా ప్రాసెస్ చేసినప్పుడు లీ చెట్లీస్ ప్రిన్సిపల్ ప్రకారం ఆ ఈక్విలిబ్రియం మళ్ళీ రీటైన్ చేయడానికి, రీగెయిన్ చేసుకోవడానికి ఏమేం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఇవంతా కూడా కెమికల్ ఈక్విలిబ్రియంలో చదువుకుంటారు. వేరే అయానిక్ ఈక్విలిబ్రియంలో వచ్చేటప్పటికల్లా pH అంటే ఏంటి, ఫర్ అన్ యాసిడ్ pK అంటే ఏంటి, ఫర్ ఏ బేస్ pKb అంటే ఏంటి, అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ pKw అంటే ఏంటి, అండ్ వీటిని బేస్ చేసుకుని మనం ఇచ్చిన గివెన్ సొల్యూషన్ ని ఎసిడిక్, బేసిక్, న్యూట్రల్ క్లాసిఫికేషన్ ఎలా చేస్తున్నాం, ఇవంతా కూడా దీనిలో చదువుకుంటారు. దీనిలో సబ్ కాన్సెప్ట్ లో వచ్చేటప్పటికల్లా బఫర్ సొల్యూషన్స్ అంటే ఏంటి, కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అవన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఓకేనా? సో ఇది ఈక్విలిబ్రియం పార్ట్. ఇది కూడా వన్ ఆఫ్ ద వెయిటేజ్ ఉన్న చాప్టర్. 11 మార్క్స్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 2 మార్క్ క్వశ్చన్స్. సో ఇక్కడతో 10 + 1 11 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 7th చాప్టర్, రెడాక్స్ రియాక్షన్స్. యాక్చువల్లీ ఇంత ముందు మీ సిలబస్ మారకుండా ఉన్నప్పుడు దీన్ని స్టాక్యోమెట్రీ అని చదువుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్ వాటి గురించి ఎక్కువ చదువుతారు కాబట్టి రిడాక్స్ రియాక్షన్స్ అన్నాం. మీకు మోస్ట్లీ బ్యాలెన్సింగ్ ఆఫ్ ద రియాక్షన్స్ చేసేటప్పుడు ఫర్ ద 4 మార్క్స్ కంపల్సరీ ఒక
రిడాక్స్ రియాక్షన్ ఇస్తాడు. కాకపోతే వాటిని యాసిడ్ మీడియంలో ఇచ్చాడా లేదా బేస్ మీడియంలో ఇచ్చాడా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. యాసిడ్ మీడియంలో అయితే కనుక H2O, బేస్ మీడియంలో అయితే కనుక OH- తో రీప్లేస్ చేయడం. అండ్ కరస్పాండింగ్లీ దానికి సీక్వెన్స్ ఉంటుంది, ఇది బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు. ముందు మెటల్ని చేయాలి, తర్వాత నాన్ మెటల్ని చేయాలి, మూడో స్టేజ్లో ఆక్సిజన్ని, నాలుగో స్టేజ్లో హైడ్రోజన్ని చేయాలి, తర్వాత ఎలక్ట్రాన్స్ ని బ్యాలెన్స్ చేసి ఓవరాల్ గా రిడక్షన్, ఆక్సిడేషన్ రెండు రియాక్షన్స్ ని బ్యాలెన్స్ చేసినట్టయితే మీకు కావాల్సిన ఫైనల్ రిడాక్స్ రియాక్షన్ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? ఇది మెయిన్ గా దానిలో చదువుకునేది. దీనిలో 4 మార్క్ దానికి బ్యాలెన్సింగ్ ఇస్తే మిగతా 2 మార్క్ 1 మార్క్ దానిలో కండిషన్ బేస్డ్ వస్తూ ఉంటాయి. సో ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ వచ్చేటప్పటికల్లా 7 మార్క్స్. ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, అండ్ ప్లస్ ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ దాకా మీకు పై దానిలో గనక మొత్తం తీసుకున్నట్టయితే 7 చాప్టర్స్ లో ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ ని మెయిన్ గా చదువుకుంటారు. ఇంకా లాస్ట్ లో వచ్చే 2 చాప్టర్స్ వచ్చేటప్పటికల్లా ఆర్గానిక్ అనమాట. దీనిలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం యూజ్ చేసే బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ దానిలో హైడ్రోకార్బన్స్ ఇవి రెండు చదువుకుంటారు. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ కేటగిరైజ్ చేసుకుంటే 4 పార్ట్స్ కిందకి వస్తుంది. ఒకటి ఐయుపాక్ నామన్క్లేచర్ చదువుతారు, రెండోది స్టీరియో కెమిస్ట్రీ చదువుతారు, దట్ ఈస్ ఐసోమెరిజం అంటే ఏంటి అనేది. నెక్స్ట్ వాటి యొక్క స్టెబిలిటీ, అన్స్టెబిలిటీ ఫ్యాక్టర్స్, తర్వాత రియాక్షన్ ఇంటర్మీడియట్స్, కార్బోకాటయాన్, కార్బన్, కార్బన్ ఫ్రీ రాడికల్ ఇవన్నీ కూడా దానిలో మెయిన్ గా వస్తాయి. దానిలో హైడ్రోకార్బన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్, దాంతోపాటు సమ్ పార్ట్స్ ఆఫ్ ద బెంజీన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ గురించి చదువుకుంటారు. వీటి నుంచి ఓవరాల్ గా కలిపి 17 + 9 దట్ ఈస్ 26 మార్క్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ నుంచి వస్తాయి. క్లారిటీ వచ్చిందా? సో ఇది ఓవరాల్ గా మీకు సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించి. దీనిలో 3 పార్ట్స్, కొన్ని ఫిజికల్ కెమిస్ట్రీ, కొన్ని ఇన్ఆర్గానిక్, కొన్ని ఆర్గానిక్. ఆర్గానిక్ వచ్చేటప్పటికల్లా 2 చాప్టర్స్ ఉంటాయి. వేరే మీరు సెకండ్ ఇయర్ లోకి వెళ్తే మాత్రం ఆర్గానిక్ మోర్ దాన్ 50% ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్స్ గురించి కంప్లీట్లీ మీరు చదువుకునేది సెకండ్ ఇయర్ లోనే, ఫస్ట్ ఇయర్ లో కాదు. క్లారిటీ వచ్చిందా? సో ఇది ఓవరాల్ సిలబస్ డిస్కషన్. కాబట్టి మీకు ఓవరాల్ గా వితౌట్ చాయిస్ కనుక తీసుకున్నట్టయితే పేపరు 109 మార్క్స్ ఇస్తాడు. అంటే దీనిలో ఫస్ట్ 9 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, అండ్ లాస్ట్ లో 8 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్ దానికి చాయిస్ ఉంటుంది. క్లియరా? నో ఇది కంప్లీట్లీ సిలబస్ యొక్క డిస్కషన్. అండ్ చాప్టర్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఇది అవ్వగానే స్టార్ట్ చేస్తాను. రెండోది, దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ స్ట్రక్చర్ కావాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ఆ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, కోర్స్ స్ట్రక్చర్ లో మనం ఏమేమి ఇవ్వబోతున్నాం, అండ్ ఆ పెయిడ్ బ్యాచెస్ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా రేపు జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కి దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్స్, యాప్ యొక్క లింక్ అండ్ కాంటాక్టింగ్ నెంబర్స్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. వాటిని జాగ్రత్తగా యూజ్ చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేయించుకోండి. అండ్ యాక్చువల్ క్లాస్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి ఇంకా అప్లోడ్ చేయలేదు. రేపు కెమిస్ట్రీ సిలబస్ డిస్కషన్ అయిపోయింది కాబట్టి బయాలజీ వాళ్ళ యొక్క డిస్కషన్ ఉంటుంది, అది కూడా అయిపోయిన తర్వాత మీకు దీనిలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? నా దీంట్లో 10th ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సీక్వెన్షియల్లీ క్లాసెస్ సబ్మిట్ అవుతూ ఉంటాయి. లేదు నాకు ఫస్ట్ ఇయర్ కి సంబంధించి క్లాసెస్ విడిగా నాకు సపరేట్ గా కావాలి అనుకుంటే వాళ్ళ కోసం పెయిడ్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆ బ్యాచెస్ యొక్క షెడ్యూలింగ్ ఎలా ఉంటుంది, క్లాసెస్ ఎలా అప్లోడ్ అవుతాయి, దానికి డెమో క్లాసెస్ కూడా కంప్లీట్లీ ఇవ్వడం జరుగుతుంది. అవంతా కూడా ఛానల్తో జాగ్రత్తగా టచ్లో ఉండండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న. నెక్స్ట్ క్లాస్ దానిలో మళ్ళీ కలుస్తాను. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.